ఇప్పుడు ఇష్యూ సింపుల్ అండి. భారతదేశంలో ఎక్కడ కూడా కేటగిరీ వైజ్ డిస్కామ్ లేదు, ఏరియా వైజ్ డిస్కామ్ ఉంటుంది. ఇగో ఈ 3 జిల్లాలు ఒక డిస్కామ్, ఈ 5 జిల్లాలు ఒక డిస్కామ్. ఇప్పుడు మన సెక్షన్ 43 ఆఫ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారంగా, ఇది యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం 2003లో తెచ్చింది. అందులో సెక్షన్ 43 ఏం చెప్తుందంటే, ఒక డిస్కామ్ పరిధిలో ఏ వినియోగదారుడు విద్యుత్ కనెక్షన్ కోరినా విధిగా ఇవ్వాలి అని చెప్తుంది. అంటే అది ఇంటికి కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, ఏ కనెక్షన్ అయినా ఇవ్వాలనేది భారతదేశంలో ఉన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ యాక్ట్ చెప్తుంది. కానీ దానికి భిన్నంగా రైతులకు ఒక డిస్కాము లేదు, ఇతరులు గృహాలు మరియు ఇండస్ట్రీకి ఒక డిస్కామ్ అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని మార్చారు. అది కోర్టుకు పోతే రేపు చెల్లదు, అది నిలబడే చట్టమే కాదు. నెంబర్ 1. అంటే ఏఆర్సీ క్లియర్ చేసిన మళ్ళీ హైకోర్టులోనూ పార్లమెంట్ యాక్ట్ ఇంపార్టెంట్. ఇది అల్టిమేట్లీ దిస్ ఈస్ క్రియేటెడ్ బై ద పార్లమెంట్. ఓకే, సో దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. దేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఏరియా వైజ్ మాత్రమే, ఏరియా వైజే ఉంది. ఇక్కడ రైతులకు అంటే ఏదైతే ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సిన దానికి డిస్కామ్ పెట్టిండు. రైతులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, ప్రభుత్వ కార్యాలయాలు, వీటన్నిటికీ గవర్నమెంట్ డబ్బు చెల్లించాలి. దీనికి మాత్రం డిస్కామ్ సపరేట్ చేసిండు. ఇక్కడ ఒక పాయింట్ ఆయన ఏమంటారంటే, నార్థన్ డిస్కమ్ సదర్న్ డిస్కంలో ఉండడం వల్ల ప్రభుత్వం చెల్లించట్లేదు డబ్బులు, కాబట్టి మాకు క్లియర్గా ఎంత ఉంది రైతుల నుంచి ఉచిత విద్యుత్కు లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్కు ఎంత క్లియర్గా అలొకేట్ అయితే మా ప్రభుత్వం చెల్లిస్తే, ఎందుకంటే 69,000 కోట్ల అప్పులు మీరు చేసి వెళ్ళారు. ఇప్పుడు 69,000 కోట్ల మెజారిటీ అప్పులు మీరే చేశారు. చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. 3వ స్థానం నుంచి 54వ స్థానానికి మన డిస్కంలు చేరుకున్నాయి అంటారు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన పుట్టుక అబద్ధాలు, ఆయన మాట అబద్ధాలు, ఆయన నడవడిక అబద్ధాలు, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు 4 పార్టీలు మారినోడు, రోజుకు 4 అబద్ధాలు మాట్లాడేటోడు, 400 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినవాడు, అసెంబ్లీని కూడా అబద్ధాల వేదికగా మార్చిన రేవంత్ రెడ్డి ఆయనను మించి అబద్ధాలు ఆడడంలో, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నోటికొచ్చినట్టు మాట్లాడడంలో ఆయనకు మించిన వాళ్ళు లేడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బీఆర్ఎస్ హయాంలోనే అప్పులు ఎక్కువైనాయి అని మీరు అన్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్. మొన్న మీరే రైతు డిస్కామ్ ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లకు ఎంత చెల్లించాల్సి ఉంది అనేది మీరే మీ జీవోలోనే పెట్టినారు. యాజ్ పర్ దట్ జీవో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 2 డిస్కాములకు కలిపి మేము పెట్టిన డ్యూ 27,000 కోట్లు. అందులో 2 కరోనా సంవత్సరాలు వచ్చి ఆర్థిక ఇబ్బంది వచ్చింది, అన్నీ కలిపి 27,000 కోట్లు. 2 ఏళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిస్కామ్లకు పడ్డ బకాయి 25,280 కోట్లు. అంటే నువ్వు 2 ఏళ్లలోనే 25,280 కోట్లు చేసినావు. మా 10 ఏళ్లలో కలిపి 2 కరోనా సంవత్సరాలు కలిపి 27,000 కోట్లు. ఎవరు ఇప్పుడు డిస్కామ్ బాకీ పడ్డారు? ఈయన కట్టుడు బానేసిండు, ₹1 కూడా కట్టలేడు. ఐఎమ్ ఛాలెంజింగ్. నేను తెప్పిన తప్పైతే నేను రాజీనామాకు సిద్ధం. రేవంత్ 27,000 కోట్లు మీరు ప్రతి సంవత్సరం కొంత తెచ్చుకుంటూ వచ్చారు. ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వచ్చాము. ఆ 2 కరోనా సంవత్సరాలు కొంత ఎక్కువ డ్యూ అయింది. ఓవరాల్గా అంతా కలిపి 27,000 ఇన్ 10 years. మీరు 25,280 కోట్లు ఇన్ 2 years. అంటే దీన్ని బట్టి ఎవరు డిస్కామ్లను డిఫంక్ చేసిండ్రు? నెంబర్ 1. నెంబర్ 2, నాకు లెక్కలు తెలియదు. తెలియకపోవడం ఏంటి? ప్రభుత్వం దగ్గర అన్నీ ఉన్నాయి. వ్యవసాయానికి ఎంత ఇస్తున్నాము, లిఫ్ట్ ఇరిగేషన్లకు ఎంత ఇస్తున్నాము, ప్రభుత్వ ఆఫీసులకు ఎంత ఇస్తున్నాము అనే లెక్కలు మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కొత్తగా రైతు డిస్కామ్ పెడితేనే లెక్కలు వస్తాయి అనేది ఇది ఒక అబద్ధం. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన 2 లక్ష్యాల కోసం చేస్తున్నాడు దీన్ని. ఒకటి, ఈరోజు బెంగళూరులో ప్రైవేటైజ్ చేసిండ్రు డిస్కామ్లను, ముంబైలో ప్రైవేటైజేషన్ చేసిండ్రు. గతంలో రేవంత్ రెడ్డి కూడా నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీని అదానికి ఇస్తా అని ఈయననే స్వయంగా చెప్పిండు. ఇప్పుడు దాంట్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉంటే ప్రైవేట్ కంపెనీలు రావు, ప్రభుత్వం డబ్బులు కడతలేదు. అందువల్ల దాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చే డిస్కామ్ వేరే ఏర్పాటు చేసి అచ్చంగా పైసలు వచ్చే డిస్కామ్ను పెట్టి దాన్ని ప్రైవేట్కి అప్పచెప్పడానికి ఈయన కుట్ర చేస్తున్నాడు. నెంబర్ 1. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, మేజర్ సిటీస్ మీరు చెప్పినట్టు బెంగళూరు, ముంబై, ఢిల్లీ అన్నీ కూడా ప్రైవేట్. టాటా పవర్ లేకపోతే అదానియో వీళ్ళకి అప్పగించిన ప్లేసెస్ చాలా ఉన్నాయి.
తెలంగాణలో అట్లా వస్తే ఇబ్బంది ఏంటి? ఒకవేళ గృహ వినియోగదారులకి లేదా పేదలకు రేపు ఉచిత విద్యుత్ దొరకదు. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీలకు మేము ఉచిత విద్యుత్ ఇచ్చాం, మీరు 200 యూనిట్ల లోపు మీరు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. రేపు అది ఆచరణ సాధ్యం కాదు. ఇప్పుడు ఉన్న ఉద్యోగులందరూ రోడ్డు మీద పడతారు, ప్రభుత్వ ఉద్యోగులందరినీ వాళ్ళు తొలగిస్తారు, వీళ్ళు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవాళ ఎంత నాణ్యమైన పవర్ ఇచ్చింది బీఆర్ఎస్? గవర్నమెంట్ పరంగా ఉంటూ కూడా హైదరాబాద్లో ఒక్క నిమిషం కరెంటు పోకుండా బీఆర్ఎస్ హయాంలో కరెంట్ ఇచ్చాము. నువ్వు ఒకవైపు ప్రైవేటైజేషన్కు వ్యతిరేకం అంటావు, ఇంకొక వైపు నీ నోటితోనే అదానికి అప్పచెప్తా అని చెప్పి నువ్వే చెప్పినావు. అదానికి అప్పచెప్పడానికో ఇంకో ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడానికి ఇదంతా జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో ఇంకో ప్రధానమైన అంశము, గవర్నమెంటే మొన్న ఒక జీవో ఇచ్చింది, ఇది జీవో నెంబర్ 8. ఇందులో ఏం చెప్పిందంటే డిస్కామ్ల మధ్య విద్యుత్ పంపిణీ. ఇందులో ఏమంటాడంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి, Telangana, namely TGRPDCL, TGSPDCL and TGNPDCL shall be done in such a manner that a higher share of renewable energy is allotted to TGRPDCL. అంటే రెన్యూవబుల్ ఎనర్జీని నేను TGRPDCLకి ఇస్తాను అంటున్నాడు. మరి నీకు ఇదిగా రేపు దాంట్లో ఉండే కరెంటే 8-9 గంటలు. అంటే నువ్వు చెప్పగానే చెప్తున్నావు రేపు రైతాంగానికి 8-9 గంటల ఉచిత విద్యుత్ మాత్రమే ఇస్తా. కేసీఆర్ గారు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు 8-9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తా అని నోటితో చెప్పలేదు, జీవోనే ఇచ్చిండు. గతంలో రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ జాలు రైతుకు అన్నాడు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధికారిక హోదాలో వచ్చి రెగ్యులేటరీ కమిషన్ ముందు కూడా 3 గంటల కరెంటు చాలు అన్నాడు. మీరే 3 గంటల కరెంట్ చాలు అని చెప్తూ ఇవాళ 8 గంటల విద్యుత్తు మాత్రమే ఇచ్చే విధంగా దానికి మీరు కరెంటు కేటాయింపులు జరుగుతుంది. అంటే థర్మల్ పవర్ ఇయ్యరు, హైడల్ పవర్ ఇయ్యరు. అంటే మీరు కేవలం 8-9 గంటల కరెంట్ వచ్చే విధంగా రైతాంగాన్ని 24 గంటల ఉచిత విద్యుత్తుకు రేవంత్ రెడ్డి దూరం చేయబోతున్నాడు అనేది ఈ జీవో అనే సాక్ష్యం. దీని మీద సమాధానం చెప్పమనండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, TGRPDCL మీద ఏమేమి పెట్టినరు? లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. ఇవాళ తెలంగాణ భౌగోళికంగా కృష్ణా నది అయినా గోదావరి నది అయినా 50 మీటర్ల నుంచి 250-300 మీటర్ల దాకా ఉంటుంది. మనకు లిఫ్ట్లు తప్ప వేరే అవకాశమే లేదు తెలంగాణకు. రేపు వరద వచ్చేదే ఒక సంవత్సరం 30 రోజులే వస్తుంది, ఒక సంవత్సరం 50 రోజులు వస్తుంది, హైయెస్ట్ అయితే 100 డేస్. ఆ వరద రాగానే టక్కన మోటార్లు ఎత్తి డే అండ్ నైట్ నీళ్లు రిజర్వాయర్ నింపి పెట్టుకుంటామా? నేను ఓన్లీ సోలార్ పవరే ఇస్తా అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు రేపు 8 గంటలే నడిస్తే కృష్ణానదిలో నీళ్ళు ఎత్తుకోగలుగుతామా? మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి నీళ్ళు వస్తాయా? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు మోటార్లు 24 గంటలు ఆ వరద ఉన్న 100 రోజులు నడిపితేనే కదా మన రిజర్వాయర్లు నిండితే వరంగల్ జిల్లాకు నీళ్ళు వస్తాయి. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిలో వరద ఉన్నప్పుడు వరుసగా 100 రోజులు నీళ్ళు ఎత్తుకొని మన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్, మన SRSP, మన మిడ్ మానేర్ ఇవన్నీ నింపి పెట్టుకుంటేనే కదా 2 పంటలకు నీళ్ళు వస్తాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? కేవలం పగటిపూట కరెంటే ఇస్తా RPDCLకు అంటు. రేపు పగటిపూట కరెంటుతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఎట్లా నడుస్తాయి? రైతాంగానికి సాగునీరు ఎట్లా వస్తుంది? అదేవిధంగా త్రాగునీరు కూడా దీనికే ఇచ్చాడు. ఇలా హైదరాబాద్ మంచినీళ్ళు, రాష్ట్ర ప్రజలకు మంచినీళ్ళు 20 గంటలు నడుస్తాయి. ఈరోజు ఆల్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ 20 అవర్స్ నడిస్తే 4 అవర్స్ మాత్రం ఆఫ్ ఉంటాయి. 20 అవర్స్ నడిస్తే ఇంటింటికి ఈరోజు త్రాగునీరు వస్తుంది. రేపు నువ్వు 8 అవర్స్ కరెంటే RPDCLకి ఇస్తే రేపు త్రాగునీరు ఎఫెక్ట్ అవుతుంది, త్రాగునీరు ఎఫెక్ట్ అవుతుంది, సాగునీరు ఎఫెక్ట్ అవుతుంది. 29 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 29 లక్షల మంది రైతులకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇంత గుడ్డిగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకోటి, అప్పుడప్పుడు మనకు మబ్బులు వస్తాయి, కొన్ని సందర్భాల్లో ఎండ రాదు కొన్ని రోజులు, మరి అప్పుడు సోలార్ పవర్ రాదు. రైతాంగానికంటే ఓకే, ఎండ లేనప్పుడు కొంత నీళ్ళు లేకుండా అడ్జస్ట్ అవుతారేమో. డ్రింకింగ్ వాటర్ ఎట్లా నడవాలి? లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎట్లా నడవాలి? అవి నీళ్ళు ఎట్లా నింపుకుంటావు? అంటే మేము రాత్రిపూట ఇవ్వమని చెప్పట్లేదు కదా, మెజారిటీ రాత్రిపూట థర్మల్ పవర్ కూడా అవసరమైతే ఇస్తాం. కేటాయింపులు PPAనే లేదు. ఒక డిస్కామ్ అనే దానికి PPA ఉంటుంది, పవర్ పర్చేస్ అగ్రిమెంట్. నువ్వేం చెప్పినావు జీవోలో? కేవలం సోలార్ విద్యుత్తే ఇస్తా అంటున్నావు. PPA సోలార్ విద్యుత్తు అంటే నీకు ఉండేది 6-7 గంటలు. నువ్వు ఉన్న కరెంటును 3 డిస్కామ్లకు సమపాలలో పంచు, హైడల్ కానీ థర్మల్ కానీ. 9 గంటల ఉచిత విద్యుత్ ఇంపాసిబుల్, అసలే సరిపోదు. ఇవాళ మీరు ఏ రైతులను అడగండి. ఆయన చిచ్చాట్లో నేను ఉన్నాను. ఆయన ఏమంటారంటే రాత్రిపూట అసలు రైతులు వెళ్ళట్లేదు. ఇంతకుముందు రాత్రిపూట విద్యుత్ చౌక అయ్యేది, బట్ ఇప్పుడు రాత్రిపూట విద్యుత్ కాస్ట్లీ అయింది. కాబట్టి రాత్రిపూట రైతులు వెళ్ళినప్పుడు, ఇదివరకు రాత్రిపూట వెళ్ళి పాము కాట్లు ఇటువంటి అన్నిటికి గురయ్యేవాళ్ళు. కాబట్టి పగటిపూట విద్యుత్ ఇస్తే ఇబ్బంది ఏంది? మేము ఇవ్వమని అనట్లేదు. బీఆర్ఎస్ ఆయనలో కూడా 24 గంటలు ఎప్పుడు ఇవ్వలేదు, లాగ్ బుక్లో నమోదైంది అని అంటారు. మేము 20 నుంచి 24 గంటలు ఇచ్చాము, కొన్ని సందర్భాల్లో 20 గంటలు ఇచ్చాము, కొన్ని సందర్భాల్లో 21 గంట ఇచ్చాము, 22 గంటలు ఇచ్చాము. ఇవాళ రేవంత్ రెడ్డి ఆల్రెడీ 13 గంటలకు తెచ్చాడు.
ఈరోజు రాష్ట్రంలో ఏ డిస్కామ్, ఏ రైతు, ఏ సబ్స్టేషన్ దగ్గర పోయి చూసినా 13 గంటలే వస్తుంది. రేపు రైతు డిస్కామ్ వస్తే ఆ 13 కాస్త 8-9 గంటలకు వస్తుంది. ఇది ఎండాకాలం ఏమైందంటే ఎండ వేడికి నీళ్లు పారదు. సాయంత్రం పూట, రాత్రిపూట అయితేనే చివరి మడికి నీళ్ళు అందుతాయి. ఎండకు ఒకవైపు ఆవిరైతుంటుంది, భూమి లాగుతూ ఉంటుంది, కాలువ ముందుకు పారదు మోటార్ ద్వారా. అందువల్ల ఇంకోటి ఏమవుతుంది, ఇక్కడ పోసేదే కొన్ని కరువు ప్రాంతాల్లో అది 1 ఇంచు 1/2 ఇంచే పోస్తుంది. రాత్రిపూట అయితేనే చివరి మడి దాకా నీళ్లు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో వరి సాగు చాలా ఎక్కువగా ఉంటుంది. వరి సాగుకు రైతు పోవాల్సిన అవసరం లేదు. మోటార్ ఆన్ చేస్తే ఒక మడి నుంచి ఒక మడి, ఒక మడి నుంచి ఒక మడికి నీళ్లు వెళ్తూ ఉంటాయి. రాత్రిపూటనే మోటార్లన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. నువ్వు ఇలా రాత్రిపూట కరెంటుకి ఎందుకు దూరం చేస్తున్నావు? ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే నీకు రైతు అంటే అంత తక్కువ కనబడుతుండా? దేశానికి అన్నం పెట్టే రైతుకు కరెంట్ ఇవ్వాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కనుక నేను ఇయ్యను, నేను 8 గంటలే ఇస్తా అంటే ఏ రైతులు నిన్ను గెలిపించిందో రేపు ఆ రైతులే నిన్ను బండకేసి కొడతారు. ఈ ఛాలెంజ్ ఏంటంటే 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలి. మీటర్లు పెట్టను అని చెప్తారు. ఇప్పుడు మోటార్లకు పెట్టలేవు నాయన, ట్రాన్స్ఫార్మర్లకు పెడుతున్నావు. ఇప్పుడు ఏమవుతుంది, 5 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. 25 kVA ట్రాన్స్ఫార్మర్ ప్రతి 5 కనెక్షన్లకు ఒకటి ఉంటుంది. 7 HP మోటార్లు అయితే 4కే ఉంటుంది, 3కే ఉంటుంది. అంటే నీకేమైంది, ఆ 3 మోటార్లు ఎంత కరెంటు కాలిందో లెక్క తెలుస్తుంది కదా, 5 మోటార్లకు ఎంత కరెంటు కాలిందో లెక్క తెలుస్తుంది కదా. రేపు ఫైన్ మార్నింగ్ ఏమవుతుంది, రేపు నువ్వు మళ్ళీ దానికి కూడా పోతావు. నువ్వు బీఆర్ఎస్ ఉండంగా